ధిక్కరించిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపడం అన్నది రాతి యుగపు చట్టం. యేసుక్రీస్తును బలి తీసుకున్న యూదుల రాళ్లు యుగ యుగాలకు గుర్తుంటాయి. కానీ రాళ్లు వేయించుకున్న ప్రతివాడు యేసుక్రీస్తు కాబోడన్నది కూడా ఇంకో సూక్తి. ఆ మాటకొస్తే ఇవాళ మినిస్టర్ శంకర్రావు కారు మీద కూడా కొన్ని రాళ్లు పడ్డాయి. ఆ రాళ్లకు సొంతదారు స్వయాన హోంమంత్రి పుత్రరత్నమేనన్నది శంకర్రావు ఆరోపణ. అమ్మ ఒక హోంమంత్రి, నాన్న ఒక మాజీ దివంగత హోంమంత్రి. ఇద్దరు హోంమంత్రుల గారాల పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. మంత్రి గారి కొడుకులంటే ఆషామాషిగా ఎందుకుంటారు? అందున హోంమంత్రి కొడుకాయే. ఇక అంతెక్కడ పొంతెక్కడ. సబితమ్మ అనేది కరుణ రసమైతే ఆమె కొడుకు కార్తీక్ రెడ్డిది బీభత్స రసమా? అమ్మ పేరు, అమ్మ పదవి, ఈ రెంటిని అడ్డం పెట్టుకుని కార్తీక్ కబ్జా కోరుగా మారిపోయాడంటానికి చాలానే రుజువులు చూపిస్తున్నారు. ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డితో కలిసి తాను చేసే అరాచకం అంతా ఇంతా కాదంటూ తెలుగుదేశం పార్టీ సాక్ష్యంతో కొడుతోంది. మద్దల చెరువు సూరి హంతకుడు భానుకిరణ్తో సబితమ్మ కొడుక్కి సంబంధాలున్నట్లు సర్వత్రా వినిపిస్తున్న అనుమానం. సబితమ్మ అధికారిక నివాసాన్ని ఆగబేగాల మీద ఖాళీ చేసి వెళ్లిపోవడం మీద కూడా అప్పట్లో సందేహాలొచ్చాయి. కొడుకు నిర్వాకాలకు నైతిక బాధ్యతగా అమ్మగారు తప్పుకోవాల్సిందేనంటూ ప్రతిపక్షం హాహాకారాలు చేసినా అక్కడ మాత్రం చలనం లేదు. మొన్నొకసారి శంకర్రావు టార్గెట్ చేసిన 3 కరప్టెడ్ మంత్రుల్లో సబితమ్మది ఫస్ట్ ప్లేస్. పోలీస్ పోస్టింగ్లకు హోంమంత్రి రేట్ ఫిక్స్ చేస్తారని, ముడుపుల నెట్వర్క్ను ఆమె కొడుకు, తమ్ముడు, బంధువర్గం ఉమ్మడిగా నిర్వహిస్తారంటూ శంకర్రావు బహిరంగపరిచిన అంశాలు. ముఖ్యమంత్రి గారితో నేను ప్రత్యేక మనవి చేస్తా ఉన్నా, వీళ్ళని కరుపు చేయండి. ఎవరైతే ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే విధంగా పోస్టింగ్లు నమ్ముకునే విధంగా చేస్తా ఉన్నారు, ఎక్కడైతే మా అలాంటి వాళ్ళ దగ్గర మాకు థ్రెట్ కాల్సి ఇవన్నీ వచ్చి ఉన్న తర్వాత కూడా మేము పోస్టింగ్ చేస్తే వాళ్ళని తీసేయమనంటూ తీసేసి పైసలు తీసుకొని 15 లక్షలు తెలియదు, 25 లక్షలు తెలియదు ఏసీపీలకు, తర్వాత సీఏలకు 15 లక్షలు తెలియదు. ఇదేందా? హౌ ఫార్ ఇట్ ఈస్? ఇట్ మంచిదేనా? ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇఫ్ ఐ ఫెయిల్ టు ప్రూవ్ ఐ విల్ క్విట్ ది పాలిటిక్స్. వీటిలో నిజానిజాల్ని బేరీజు వేసుకునే లోపలే ఆమె రాజ్భవన్కి వెళ్లి తన పాలనంతా పారదర్శకం అంటూ గవర్నర్ దగ్గర కితాబునిచ్చుకున్నారు. కానీ నిప్పు లేకుండా ఇంత పొగ ఎక్కడిదన్న డౌట్లు ఉన్నాయి. ఇది ఒక్క సబితమ్మ కథ మాత్రమే కాదు. కొడుకుల్ని భారంగా భరించే పొలిటీషియన్లు మన దగ్గర బోలెనంత మంది. మర్డర్ కేసులు నమోదైతే వాటి నుంచి లాక్కోలేక పీక్కోలేక ఢిల్లీ దాకా పోరాడిన నాయకులు మన దగ్గరే ఉన్నారు. కానీ సబితమ్మ మన రాష్ట్రానికి హోంమంత్రి. 8.5 కోట్ల మందికి బాడీగార్డ్ పాత్ర. ప్రతి కాకి చొక్కాకు ఆమె నుంచే నైతికత పుట్టాలి. నేరస్తుడిని దాచిపెట్టడం అంటే నేరం చెయ్యడంతో సమానం. ఈ సంగతి ఆ చెల్లెమ్మకు తెలిసే ఉండాలి. గాలిగన్ల భాగవతంలో ఆమె దగ్గరున్న ఉన్నతాధికారులు నిద్ర నటించినట్లు ఎలిగేషన్లున్నా వాటి నిగ్గు తేల్చడానికి సిబిఐ ఉండనే ఉంది. తన మీద వైఎస్ఆర్ అనే సూపర్ పవర్ ఒకటుంది కనుక సబితమ్మ నిమిత్ర మాతృరాలేనని అక్కడికక్కడ సరిపెట్టుకోవచ్చు. కానీ ఇల్లు పీకి పందిరేస్తున్న సొంత దొంగల్ని ఆమె ఎందుకు భరిస్తున్నట్లు? పోలీస్ యంత్రాంగం అంతా ఆమె కనుసన్నల్లో ఉంది. ఉండగలిగితే వాళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండాలి. ఇలా చంకల్లో నేరగాళ్లను పెట్టుకుని ఊరేగుతోందన్న అపప్రధను ఆమె ఎందుకు మొయ్యాలి? ప్రశ్నించిన పాపానికి నా మీద రాళ్లేశాడు, నా కారు మీద కోడుగుడ్లేసి రొస్టు పట్టించాడు అంటూ గగ్గోలు పెడుతున్న శంకర్రావుకు సబితమ్మ దగ్గర నుంచి సూటైన సమాధానం దొరుకుతుందా? కార్తిక రెడ్డి అనే ఓము గుండా, కార్తిక రెడ్డి అని ఓము గుండా, ఓము యొక్క ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళ యొక్క కొల్యూజన్తో నేను నిన్న డీసీపీ, ఏసీపీ, సిఐ తరపున మాట్లాడినాను, రమ్మన్నాను. వాళ్ళ సమక్షంలో పోలీసు వాళ్ళనే కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇనాక్షన్ వైట్ కలర్డ్ గుండాస్. అవును కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పి తెగిపడుతున్న ఆరోపణల కుత్తుకలు కత్తిరించొచ్చు కదా అన్నది సబితమ్మకు ఇవ్వదగిన సూచన, సలహా. లేదంటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది కనుక కొడుకు శ్రేయస్సు కోసం ఈ తల్లి మౌన వీణలు వాయిస్తున్నారా? కానీ ప్రజా జీవితంలో నైతిక బాధ్యత అనే మాటకున్న విలువ ఇంకా చచ్చిపోలేదు. ఇన్ని మరకలున్న మంత్రికి అంత భారీ కుర్చీ ఎందుకు? ఇంత గెలవలేని హోంమంత్రికి రచ్చబండ మీద స్పీచ్లెందుకు? ఇది జనం అడిగే ప్రశ్న. జర్నలిస్ట్ డైరీ కూడా అదే అడుగుతోంది. చెల్లెమ్మ కర్తవ్యం సినిమా చూశారా?